అనేక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. పెపావర్ సోమ్నిఫెరం అనేటువంటిది మొక్క. దీన్ని పాపీ అని కూడా పిలుస్తారు. దీని ఫలాన్ని క్యాప్సూల్ అని పిలుస్తాము. ఆ క్యాప్సూల్ నుంచి వస్తున్నటువంటి వైట్ లిక్విడ్, మనం కొన్ని మొక్కలను తుంచినప్పుడు వైట్ లిక్విడ్ వస్తూ ఉంటుంది, దాన్ని లేటెక్స్ అని పిలుస్తాం. ఆ లేటెక్స్ లో ఒక కాంపౌండ్ కాదు, రకరకాల కాంపౌండ్స్ ఉంటాయి. ఉదాహరణకి కెన్నాబిస్ ఇండికా అనేటువంటి మొక్కలో మోర్ దెన్ 500 కెమికల్ సబ్స్టెన్సెస్ ఆర్ ప్రెజెంట్. 500 కంటే ఎక్కువ రకమైనటువంటి కాంపౌండ్స్ ఉన్నాయి కెన్నాబిస్ అనేటువంటి మొక్కలో. సో మనం ప్రస్తుతం చెప్పుకున్నటువంటి మొక్క పేరు పెపావర్ సోమ్నిఫెరం. ఈ పెపావర్ సోమ్నిఫెరంలో అనేక రకాల ఆల్కలైడ్స్, దాదాపు 100 ఆల్కలైడ్స్ ఉన్నాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో 4 సార్లు అడిగినటువంటి క్వశ్చన్, ద ఫస్ట్ ఆల్కలైడ్ డిస్కవర్డ్ ఇన్ ద వరల్డ్, ద ఫస్ట్ ఆల్కలైడ్ యూజ్డ్, దట్ ఈస్ మార్ఫిన్. మార్ఫిన్ గుర్తుపెట్టుకోండి, పదం గుర్తుపెట్టుకోండి, మార్ఫిన్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆల్కలైడ్, దట్ ఈస్ ద ఫస్ట్ డ్రగ్. మార్ఫిన్ తో పాటుగా ఈ పెపావర్ సోమ్నిఫెరంలో హెరాయిన్ వినే ఉంటారు మీరు. పిక్చర్స్ లో స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు ఈ హెరాయిన్ స్మగిల్ చేయడం ఇవన్నీ చెప్తూ ఉంటారు. హెరాయిన్, కొడైన్. సో ఈ మూడు కూడా పెపావర్ సోమ్నిఫెరం నుంచి లభిస్తాయి. నెక్స్ట్ కెన్నాబిస్ సటైవా. ఈ కెన్నాబిస్ లో కూడా దాదాపు 500 డ్రగ్స్ ఉంటాయని చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. కెన్నాబిడాయిడ్స్ అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కెమికల్ కాంపౌండ్. 9 బీటా టెట్రాహైడ్రో కెన్నాబినాయిడ్ అనేటువంటిది ఆల్కలైడ్. దానివల్ల ఎంత విపరీతంగా వ్యక్తి ఎక్సైట్ అవుతాడంటే అంత విపరీతంగా ఎక్సైట్ అవుతాడు. ఎవరు ఏ మూడ్లో అయితే ఉన్నారో ఈ మొక్కని కన్సూమ్ చేసిన తర్వాత అదే 3 గంటల తరబడి ఉంటారు. ఎవరైనా నవ్వుతూ ఉన్నారనుకోండి, నవ్వుతూ స్మోక్ చేశారనుకోండి ఈ కెన్నాబిస్ గాంజాని, వాళ్ళు నవ్వుతూనే ఉంటారు, గంటలు నవ్వుతూనే ఉంటారు. ఏడుస్తూ దాన్ని కన్సూమ్ చేశారనుకోండి అంటే ఏంటి అర్థం ఏంటి? ఇట్ ఈస్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద మెంటల్ బ్యాలెన్స్. మెంటల్ బ్యాలెన్స్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సెకండ్ ప్లాంట్ కెన్నాబిస్. థర్డ్ ప్లాంట్ మనందరికీ తెలిసిందే, నికోటినా టబకం, దట్ ఈస్ నికోటిన్, పొగాకు. ఎంత డేంజర్ మనకు తెలుసు, క్యాన్సర్ కారకం తెలుసు మనకి, అయినా వినియోగిస్తూనే ఉంటాం. రైట్. సో ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఒకసారి డ్రగ్ అబ్యూస్ గురించి స్టాటిస్టిక్స్ కింద వచ్చినట్లయితే మన ఇండియాలో టాప్ 3 స్టేట్స్, ఇది కూడా చాలా సార్లు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్, టాప్ 3 స్టేట్స్ డ్రగ్ కన్స్యూమింగ్ స్టేట్స్, ఎక్కువ డ్రగ్స్ పట్టుబడినటువంటి స్టేట్స్ ఏవి అంటే నెంబర్ 1 న్యూఢిల్లీ. ఢిల్లీ మన దేశ రాజధానిలో డ్రగ్స్ ఉన్నట్టుగా వేరే ఎక్కడ లేదు. 3070 కోట్ల రూపాయలు, 3070 crores రూపీస్ సంబంధించిన డ్రగ్స్ పట్టుబడ్డాయి ఢిల్లీలో. తర్వాత గుజరాత్, మహారాష్ట్ర, మన ఏపీ వచ్చేసి 13th ప్లేస్లో ఉంది. 660 కోట్ల రూపాయలు సీజ్ చేయగలిగారు ఎక్సైజ్ శాఖ వారు. సో దిస్ ఇస్ స్టాటిస్టిక్స్. ఇంటర్నేషనల్గా వచ్చినట్లయితే ఈ ఎక్కడ పండిస్తున్నారు ఇవి? సో మన ఇండియా ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద హోమ్ కంట్రీ. ఇండియా, టర్కీ, ఆస్ట్రేలియా. ఇండియా, టర్కీ, ఆస్ట్రేలియాలో ఎక్కువగా మనకి మెక్సికన్ పాపీ కావచ్చు, కెనాబిస్ కావచ్చు ఎక్కువగా పండిస్తుంటారు. కానీ ఇవి స్మగిల్ చేసేది, ఇల్లీగల్గా వాడేది గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం. ఇది కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్, బాగా గుర్తుపెట్టుకోవాలి. గోల్డెన్ ట్రయాంగిల్, ఈ 3 దేశాలు డ్రగ్స్ని రకరకాల దేశాలకు అమ్ముతూ ఉంటాయి, చేరవేస్తూ ఉంటాయి. 1 ఆఫ్ఘనిస్తాన్, 2 మయన్మార్, 3 థాయిలాండ్. సో ఈ 3 దేశాలని గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం, డ్రగ్ ట్రయాంగిల్. సో అనేక మంది ఈ డ్రగ్స్ బారిన పడ్డారు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, చెడు సావాసం చేశాము అంటే డ్రగ్స్ దగ్గర అవుతాం. సో ఎవరైతే మన ఫ్రెండ్ సిగరెట్ తాగుతున్నాడు వాటితో పాటు మనం వెళ్ళాము అంటే ఆటోమేటిక్గా ఏం కాదురా తాగరా అని చెప్పి తాపిస్తాడు. ఒక్కసారి దాని జోలికి వెళ్ళామంటే మనం వదిలిపెట్టదండి. ఇక చెప్పాను కదా, ఈ ప్లాంట్స్ అన్నిటికీ ఉన్నటువంటి కామన్ లక్షణం, దట్ ఈస్ అడిక్షన్. అడిక్ట్ అయిపోతారు. సో దూరంగా ఉండటం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కసారి దానిలో వెళ్ళామంటే ఇంకా ఆ రోగంలోకి వెళ్ళిపోయినట్టే, వాళ్ళతో పాటు ఉంటున్నట్టే. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పని చేసినా కానీ మీ ఇంట్లో తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు, ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకుంటే, వాళ్ళు పడే కష్టం గుర్తు చేసుకుంటే ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు మనం చేయం. సో
This is a small message from my side, and I thank our Rajshekar sir and principal for giving me this opportunity. Thank you all. Thank you very much.